రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్ చెప్పండి, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో ఐటీ రైట్స్ అయితే కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పర్యటించనున్న నేపథ్యంలో దీనికైతే ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఈ ఐటీ సోదాలు అనేది నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ యాదాద్రి భువనగిరి అసెంబ్లీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి నివాసంలో ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఆయనతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి సంబంధిత వ్యక్తుల ఇళ్లలో కూడా ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ పైలశేఖర్ రెడ్డికి సంబంధించి 12 ప్రదేశాల్లో విడివిడిగా ఐటీ అధికారులు అయితే ఈ సోదాలను అయితే నిర్వహిస్తున్నారు. పైలశేఖర్ రెడ్డి మామగారు అయినటువంటి మోహన్ రెడ్డి ఇంట్లో కూడా శేఖర్ రెడ్డికి సంబంధించిన కొన్ని పత్రాలు అయితే దొరుకుతున్నాయని కూడా చెప్పడం అయితే చెప్తున్నారు. అయితే ఆయన ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే పైలశేఖర్ రెడ్డికి సంబంధించిన హిల్ అండ్ టెక్నాలజీస్ మరియు అలాగే టెక్నాలజీస్ కంపెనీకి సంబంధించి కొన్ని కంపెనీలకు సంబంధించి ఆయన భార్య వనజారెడ్డి కూడా ఈ కంపెనీకి డైరెక్ట్గా ఉండడం జరుగుతుంది. అయితే తనకు సంబంధించినటువంటి మరికొన్ని కంపెనీల్లో కూడా ఈ ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు దాంతోపాటు మన మెదక్ ఎంపీ అయినటువంటి రైట్ అయితే రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కూడా ఈ ఐటీ రైట్స్ కు ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ముఖ్యంగా ఇది తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విషయంపై ఐటీ దాడులపై వాళ్ళు మండిపడుతున్నారు. అయితే ముఖ్యంగా వచ్చేసి బీజేపీ అధికారంలో తెలంగాణపై అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే విరుచుకుపడుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.